శ్రావణ మాసం మొత్తం కూడా కొంతమంది ఆడపడుచులు ఎవరైతే ఉంటారో అంటే భర్తతో శారీరకంగా కలవకూడదు అంటూ కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నాన్న ఒక మాట చెప్తా, అది సృష్టి విరుద్ధం అని చెప్తాను నేను. సృష్టి విరుద్ధం. అందరిని అలానే ఉండమంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాలు చేస్తారు, శ్రావణ ఇది చేస్తుంటారు. ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉండి వచ్చి వీళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉన్న తర్వాత కూడా ఇలా ఉండకపోతే ఇంకా సంసార జీవితానికి అర్థం ఎక్కడుంది నాన్న? ఆషాఢ మాసం ఆల్రెడీ పెళ్ళైన కొత్తలోనే ఆషాఢ మాసం దూరం పెట్టేశారు. అత్తగారింట్లో ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదని. అది కూడా నిజం కాదు అసలు మాట చెప్పాలంటే. కావున వీళ్ళిద్దరూ కలిస్తే ఆషాఢ మాసంలో పుట్టేటువంటి పిల్లలు అన్సీజన్లో పుడతారు, వాతావరణంలో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు అని చెప్పి పచ్చిగా చెబితే బాగుండదని చెప్పి అత్తగారు వంకబెట్టి అత్తగారు కోడలు ఒక ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెప్తున్నారు జనాలందరూ కూడా. అప్పటికే 1 మంత్ గ్యాప్ పెడుతున్నారు. అయినా సరే ఇంకా వాళ్ళిద్దరిని విడదీసి ఉంచాలి అనేది సృష్టి విరుద్ధం కూడా అని చెప్తాను నేను. అట్లాంటప్పుడు అసలు ఏ దేవతలు కూడా అది ఇప్పుడు మనం వ్రతాలు నోములు పూజలు చేసేది 12 పిల్లలు కావాలని చెప్పి కోరుకునేటప్పుడు భర్తతో సుఖ సంతోషాలతో ఉండాలనే కదా. అలాంటప్పుడు ఇంకా అట్లా విడివిడిగా ఉండాలి, దూరంగా ఉండాలి అంటే శ్రావణ మాసం కూడా పుట్టింట్లోనే ఉండి వ్రతాలు చేసుకున్న ఇప్పుడు వస్తే సరిపోతుంది అత్తగారింటికి, అంతే కదా. దానికి అర్థం లేనటువంటి వాదనలు అవి. ఏ రకమైనటువంటి వరలక్ష్మి వ్రతం చేశారు, ఆ రోజున ఉపవాసం ఉంటారు, తప్పనిసరిగా నేల పడుకుంటారు ఎవరైనా. అలాగే మంగళగౌరి వ్రతాలు చేస్తారు, 4 రోజులు ఇది ఉంటారు. లేదు వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు వ్రతం చేసుకున్నారు, శనివారాలు అప్పుడు నియమంగా ఉంటారు. 5 సోమవారాలు శివుడికి పూజ చేసుకున్నారు, ఆ సోమవారాలు నియమంగా ఉంటారు. నెల మొత్తం ఉండాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. గురుగారు, చివరిగా చూసుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వరలక్ష్మి వ్రతం కావచ్చు, గౌరీ వ్రతం కాబట్టి చాలా శ్రద్ధగా చేసినప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ వ్రతం అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటూ కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అవి ఏవండి? ముఖ్యంగా చెప్పాలి అంటే వ్రతం చేసుకునేటువంటి రోజుల్లో అంటే ప్రతిరోజు ఇట్లానే ఉండాలని చెప్తా. కనీసం ఆ ఒక్క రోజన్నా భర్తను తిట్టకుండా, పిల్లల్ని తిట్టకుండా, ఇష్టం వచ్చిన తిట్లు నువ్వు చస్తే బాగుండే, నీ నాశనం గాను, నీ తెద్దనం పెట్టా, నీ దినం పెట్టా, నీ పాడే కట్ట, ఇవే మాటలు ఉంటాయి. పైగా వీటికి ఒక పేరు కూడా పెట్టారు, బ్రాహ్మణ తిట్లని. బ్రాహ్మణ ఇవి ఎక్కువ మాట్లాడుతుంటారని బ్రాహ్మణ తిట్లని ఒక పేరు కూడా పెట్టారు వీటికి. ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నారు. అవి ఇళ్లలో అశుభకరమైనటువంటి మాటను ముఖ్యంగా మానుకోవాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పక్కన పెట్టేసేయండి, మనస్సును అమ్మవారి మీద నిమగ్నం చేయండి. మరలా ఉపద్రవం అనేటువంటిది లేకుండా చేస్తుంది అమ్మవారు ముఖ్యంగా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి. వాళ్ళ తర్వాతనే లక్ష్మీ అమ్మవారు, వాళ్ళ సేవలోనే లక్ష్మీదేవి నిమిడీకృతమై ఉంటుంది. వాళ్ళని కాదని చెప్పి మీరు లక్ష్మీదేవిని ఎన్ని కిలోల పూలు తీసుకొచ్చి పూజ చేసినా వృధా. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి. అలాగే ఇంట్లో నుంచి శుక్రవారం పూట మనం దానం ఇవ్వకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటాం. కానీ మరి శుక్రవారం రోజునేగా పుత్రమిత్రులకు వాయనం ఇచ్చేది మనం పూజలు చేసుకొని, అవునా? అంటే అక్కడ ఏంటి, లక్ష్మీదేవి శుక్రవారం నీ ఇంటి ముందుకు వచ్చింది అంటే నీ అదృష్టం పండినట్టే కదా. నీ దగ్గర ఏదో వాయనం పుచ్చుకుంటుంది అంటే నీ అదృష్టం పండినట్టే కదా, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తున్నట్టే కదా. లక్ష్మీదేవికి ఇస్తున్న భావనతో ఇవ్వండి. శుక్రవారం ఇవ్వకూడదన్న భావన ఎక్కడా లేదు, ఏమీ లేదు. అది ఎంతసేపటికి మన ఇంట్లోనే ఏమైనా లక్ష్మి ఉండాలి అంటే నిజంగా మన ఇంట్లో కాకుండా పక్కింట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కింట్లో కూడా బాగుంటుంది అనుకుంటే మన ఇంట్లో లక్ష్మి ఉంటుంది, అంతే కదా. సో కాబట్టి ఆ రోజున చక్కగా ఎవరికైనా దాన ధర్మాలు ఇవ్వండి. ఇంకా అవసరమైతే బీదవాళ్ళకి తప్పనిసరిగా బీదవాళ్ళకి వాయినం ఇవ్వండి. నిజంగా అవసరమైన వాళ్ళకి చీర కొనుక్కురండి మంచిగా. వాళ్ళకి పట్టు చీరలు కోరుకోరు. మీకు శక్తి ఉన్నంతలో ఒక చీర కొనుక్కొచ్చి ఒక ముత్తైదువుకి ఇస్తే ఆవిడ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మీ ఇంట్లో పండేటువంటి పంట శ్రీలక్ష్మి అవుతుంది. వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.